వానాకాలంలో మనకు రైతులైతే ఈ యూరియా లాంటివి అంటే నత్రజని ఎరువులను సమపాలలో వేసుకోవాలి. తర్వాత భాస్వరం ఎరువులను ఆఖరి దిక్కులో వేసుకోవాలి. తర్వాత పొటాష్ ఎరువులను 2 సమభాగాలు విభజించుకొని ఆఖరి దిక్కులో ఒకసారి పూత దశలో వేసుకోవాలి. ఇంకొకటి రైతులకు మనకు యాసంగిలో ఏమవుతుందంటే సల్ఫేట్ ఇంజురీ కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు పంట పొలం నడిచేటప్పుడు బుడగలుగా వస్తుంటుంది. అది కూడా కుళ్ళిన కోడిగుడ్డు వాసనలాగా వస్తుంది అన్నట్టు. అది ఎందుకు జరుగుతుందంటే ఈ యొక్క మీరు వానాకాలం పంట తర్వాత యాసంగి పంట వేసేటప్పుడు ఈ యొక్క అందులో ఉన్న కుళ్ళకపోవడం వల్ల ఈ యొక్క వ్యవసాయ వ్యర్థాలు కుళ్ళకపోవడం వల్ల ఏమైతే అందులో ఉన్న బ్యాటరీ అంతా ఆక్సిజన్ అంతా తీసేసుకుంటుంది అన్నట్టు. వేరు వ్యవస్థకు ఆక్సిజన్ అందక అవి నల్లగా మారిపోతాయి అన్నట్టు. అందువలన మనం అడుగు పెట్టగానే కానీ బుడగలు వస్తూ ఉంటాయి అన్నట్టు. ఇది ఎందుకు జరుగుతుందంటే మీరు పైపాటుగా కాంప్లెక్స్ ఎరువులని వేయడం వల్ల, ఎందుకంటే సల్ఫర్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క సల్ఫర్ H2 హైడ్రోజన్ చేరేది H2S గ్యాస్గా వెలువడుతుంది. ఈ యొక్క గ్యాస్ వెళ్ళడం అన్నప్పుడు కుళ్ళిన కోడిగుడ్డు వాసన వస్తుంది. కాబట్టి మీరు అప్పుడు ఏం చేసుకోవాలంటే నేలను ఆరనిచ్చే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా చిన్న నెర్రలు వచ్చే విధంగా చూసుకున్నట్లయితే నేలకు వేరు వ్యవస్థకు గాలి ఆడి అవి వేపుగా పెరుగుతాయి. ఆ విధంగా పంట అభివృద్ధి కూడా తోడ్పడుతుంది. సల్ఫైడ్ ఇంజూరీ కూడా రాకుండా చూసుకోవచ్చు.